దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. ఆత్మాయనంలో నిన్నటి రోజున ఒకానొక ఆత్మ అన్నది కారణస్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు 3 శరీర భాగాలుగా ఉంటుందని, అవి మనోమయ స్థాయి, ప్రాణమయ స్థాయి, భౌతిక స్థాయి అని 3 స్థాయిల్లో ఉంటుందని నిన్నటి స్వాధ్యాయనంలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాము. ఒకానొక ఆత్మ అన్నది కారణస్థాయి నుంచి కొత్త జన్మ తీసుకునేటప్పుడు ఈ 3 శరీరాలను ధరించాల్సి ఉంటుంది. ఆత్మను ఒక నగ్న మానవునిగా ఊహించుకో. అతను ఈ 3 దుస్తులను లేదా శరీరాలను ధరించడానికి సిద్ధపడుతున్నాడు. అతి తక్కువ సాంద్రత కలిగిన శరీరం మనోమయ శరీరం. మనోమయ ప్రపంచం ఏ తత్వంతో చేయబడిందో ఆ తత్వంలోంచి గ్రహించి తన చుట్టూ చుట్టుకుంటాడు. దాంతో మనోమయ శరీరం ఏర్పడుతుంది. ఈ మనోమయ శరీరం అనేది మన కంటికి కనిపించదు, లోపల సూక్ష్మ రూపంలో ఉంటుందన్నమాట. దానిని ముందుగా మానవుడు తన చుట్టూ కూడా చుట్టుకొని ఏర్పాటు చేసుకుంటాడు. ఆత్మ అనే దాని చుట్టూ కూడా దాన్ని చుట్టుకుంటూ ఉంటాడు. ఇది మనిషి వేసుకునే లోపల దుస్తు లాంటిది. మనం పైకి దుస్తులు రకరకాలుగా కుట్టించుకొని మరి అందంగా అన్ని రంగులలో అన్ని మోడల్స్లో కుట్టించుకొని మనం వేసుకుంటూ ఉంటాం. ఇది అంతర్ముఖంగా శరీరానికి లోపలి భాగంలో వేసుకునే దుస్తులు లాంటివి అని చెప్తున్నారు. ఆత్మకి పై భాగంలో ఉండేవన్నమాట. ఒక్కో ఆత్మ ధరించే మనోమయ శరీరం ఆ ఆత్మ గత చివరి నాటికి మానసికంగా ఎంత ఎదిగిందో దానికి తగిన విధంగానే ఉంటుంది. గత జన్మలో ఆత్మ ఏ విధంగా ఎదుగుదల చెందుతుందో దాని స్వభావంతోనే ఆ లోపల మనోమయ స్థాయిలో తను ఈ వస్త్రం లాంటి శరీరాన్ని చుట్టుకోవటం జరుగుతుంది. కనుక ఎదగని మానవుని మనోమయ శరీరానికి ఎదిగిన ఆత్మ యొక్క మనోమయ శరీరానికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని జన్మలెత్తినా కొన్ని ఆత్మలు ఎదగవు. అవి మూలాధార స్థితిలోనే ఆగిపోయి ఉంటాయి అన్నమాట. ఎదుగుదల లేకుండా పరిణితి చెందకుండా ఉన్న ఆత్మలు అవి ఉన్న స్థానాల్లో వాటికి ఉన్న భేదము, మరి పరిణితి చెంది ఎదిగిన ఆత్మలకు ఉండే స్థాయి ఏంటో తేడా అక్కడ మనోమయ శరీరాన్ని తీసుకునే దాంట్లో తెలుస్తుంది. ఆ తేడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వృద్ధాత్మకు అంటే ఎదిగిన ఆత్మకు అనేక జన్మల అనుబంధం ఉంటుంది కదా. మరి ఎదిగిన ఆత్మ ఎన్నో జన్మల పరంపరలో అనుభవాలంతా వెంట తెచ్చుకుంటూ ఉంటుంది. దానికి అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకని దానిని వృద్ధాత్మ అంటున్నారు. అంటే అనుభవం ఎక్కువగా గడించింది అనమాట. ఇప్పుడు మనకి చూడండి, వయసు చిన్నపిల్లవాడికి ఒక 90 ఏళ్ల వృద్ధుడికి మనం ఏమంటాం, ఆయన వృద్ధుడు, ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. అంటే ఈ 90 సంవత్సరాలుగా అతను అనుభవించిందంతా కూడా అతని దగ్గర ఉంటుంది. కానీ నిన్న మొన్న జన్మ తీసుకున్న చిన్న బాలుడి దగ్గర ఏముంటుంది? ఏముండదు, అమాయకత్వం ఉంటుంది. అట్లానే ఆత్మలు కూడా ఎక్కువ జన్మలు తీసుకొని ఎక్కువ అనుభవాలు తీసుకున్న వాటిని వృద్ధాత్మలని, తక్కువ జన్మలు తీసుకొని తక్కువ అనుభవాలను తీసుకున్న వాటిని బాలాత్మలని అంటారనమాట. తర్వాత ఆ చైతన్య ఉనికి మనోమయ వస్త్రం పైన, ప్రాణమయ వస్త్రం పైన ధరిస్తుంది. ఆ మనోమయ వస్త్రం పైన ప్రాణపై చైతన్య ఉనికి, చైతన్యం ఉంటుంది కదా మరి లోపల మనకి. ఆ చైతన్యం అనేది ఈ వస్త్రాల పైన చేరుతుందంట, ధరిస్తూ వస్తుందంట. ఈ వస్త్రం ప్రాణమయ పదార్థంతో తయారై మనోమయ వస్త్రం కన్నా మొరటుగా ఉంటుంది. ఏది? ఈ మనోమయ వస్త్రం కొద్దిగా మొరటుగా ఉంటుందంట. ఈ ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. ప్రాణమయ శరీరం మనోమయ శరీరం పైన ఉంటుంది. అంటే ఈ దేహంకి లోపల భాగంలో ప్రాణమయ శరీరం పైన మనోమయ శరీరం ఉంటుంది. అంటే మనసు అనే శరీరం ఉంటుంది. దీని స్థాయి కూడా ఆత్మ ఎదుగుదలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం 3, 1 మనోమయ వస్త్రం పైన, ప్రాణమయ శరీరం పైన మనోమయ శరీరం ఉంటుందని చెప్పుకున్నాము. దాని స్థాయి కూడా ఎదుగుదలను బట్టి
ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రాణమయ శరీరాన్ని లేదా సూక్ష్మ శరీరాన్ని మనిషి వేసుకునే వెలుపల వస్త్రాలుగా భావించవచ్చు. మనం సూక్ష్మ రూపం అంటుంటాము. సూక్ష్మ రూపము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈ బాహ్య శరీరంలో నుండి బయటికి రావటం కూడా మనం చూస్తూ ఉంటామని కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అలాగా ఆ సూక్ష్మ రూపం అనేది ప్రాణమయ శరీరం పైన ఉంటుంది, ఈ బాహ్య శరీరం లోపల ఉంటుంది. సూక్ష్మ శరీరం మనిషికి వెలుపల భాగంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ చర్మానికి లోపలగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతకన్నా మొరటుగా దట్టంగా ఉండే శరీరం అవసరం అవుతుంది. ఇంకా దానిపైన ఇంకా మొరటుగా మనకి ఈ బయట ప్రకృతిని తట్టుకోగలిగిన శరీరం మనకి అవసరం అవుతుంది. అందుకని దానిని పొందాలి అంటే భౌతిక స్థాయిలో భౌతిక సాధనం కావాలి. ఈ అన్నిటికీ తట్టుకునే ఈ భౌతిక శరీరం కావాలి అని అంటే దానికి భౌతిక సాధనం కావాలి అని చెప్తున్నారన్నమాట.